149వ కీర్తన. అందరం దయచేసి బైబిల్స్ తెరుద్దాం. 149వ కీర్తన. 145వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు మనకి ఇవన్నీ హల్లెలూయా కీర్తనలు. అంటే ప్రైజ్ ద లార్డ్ అంటాం కదా, హల్లెలూయా అంటాం. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి స్తుతించుడి. సో స్తుతించే కీర్తనలు. సో ఈ కీర్తనల నుంచి 145వ కీర్తన వరకు ఒక ఎత్తు అయితే 145 నుంచి 145 నుంచి 150వ కీర్తన వరకు, లాస్ట్ కీర్తన వరకు మెల్లిగా క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు కీర్తనాకారులు మన ఎక్కించి పరలోకానికి తీసుకెళ్తారు. సో పరలోకంలో ఉండే దృశ్యానికి, పరలోకంలో ఏం జరుగుతుంది అనే విషయాలు మననే తీసుకెళ్తారు. సో 148వ కీర్తనలో అవే విషయాలు మనకి తెలుస్తుందన్నమాట. లాస్ట్ టైం ధ్యానించుకున్నారు కదా. యెహోవాను స్తుతించుడి 148వ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సో పరలోకంలో ఉన్న దృశ్యం నుంచి నెమ్మదిగా ఆయన సృష్టి అంటే సూర్యచంద్రులు, నక్షత్రాలు, అవి దేవుణ్ణి స్తుతించడం. తర్వాత మనకి కనిపించే ఆకాశం, పైన ఉన్న ఆకాశం, తర్వాత మనకి కనిపించే ఆకాశం, అక్కడ మబ్బుల్లో ఉన్న నీళ్లు, తర్వాత భూమి మీద ఉన్న పశువులు అంటే క్రూరముగాలు అంటే వైల్డ్ యానిమల్స్, లేకపోతే వైల్డ్ బీస్ట్, అట్లాగే మామూలుగా మన సాధు జంతువులు, ఆవులు, గీదలు, మేకలు, సో ఇలాంటివి పశువులు, మృగాలు రెండు. తర్వాత పాకే క్రిమికీటకాలు, నీళ్ళల్లో ఉండే జలచరాలు, ఇవన్నీ దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత నెక్స్ట్ మనుషుల దగ్గరికి వస్తాడు. మనుషుల్లో ఫస్ట్ ఎవరిని పెడతారంటే 11వ వచనంలో భూరాజులను పెడతారు. భూరాజులారా 148వ కీర్తన 11వ వచనంలో, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులు, న్యాయాధిపతులు. తర్వాత వయసులు, ఏ వయసు వాళ్ళు స్తుతించాలి అనే కేటగిరీకి వెళ్తారు. రాజులతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, భూరాజులతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నారంటే, సామాన్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కొద్దిగా గర్వం అనొచ్చు, పొగరు అనొచ్చు, లేకపోతే హెడ్ స్ట్రాంగ్ అంటాం కదా, బాగా తలకెక్కిపోతుంది అధికారం లేకపోతే ఆ బలం. తొందరగా దేవుని దగ్గరికి రారు. అంటే దేవుని స్తుతించడం ఇదంతా కొద్దిగా వాళ్ళ ఈగో, వాళ్ళ అహం, గర్వం ఇవన్నీ మధ్యలో వస్తాయి. కాబట్టి ఫస్ట్ భూరాజుల దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేసి, తర్వాత వివిధ వయసుల్లో వాళ్ళు, యవ్వనులు, తర్వాత కన్యకులు, బాలురు, వృద్ధులు. సో ఇవెందుకు చెప్తున్నారంటే, చిన్నపిల్లలు అనుకుంటారు, అరే దేవుణ్ణి స్తుతించడం, ఇది ఆరాధన చేయటం ఇదంతా మన పని కాదులే, పెద్దవాళ్ళ పని, ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ పని అని వాళ్ళు ఆలోచిస్తారు. వయసు అయిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనది వయసు అయిపోయింది, ఇంకా మనం ఏం చేస్తాం, ఇదంతా చిన్నపిల్లలకి సంబంధించిందని వాళ్ళు అనుకుంటారు. కొన్నిసార్లు పురుషులు ఏమనుకుంటారు, అరే మనం మన పనుల్లో ఉంటాం, ఇదంతా స్త్రీలకి సంబంధించింది అనుకుంటాం. స్త్రీలు ఏమనుకుంటారు, అరే మనం చాలా ఈ పనిపాట్లో ఉన్నాము, లేకపోతే మనకి వివాహం అయిపోయింది, ఈ కుటుంబ పనుల్లో ఉన్నాం, సో మనది కాదనుకుంటాం. అందుకే ఆయన స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఏమంటున్నారు, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు, ఇంకా నో ఎక్సెప్షన్, అందరూ స్తుతించాలి అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరెవరు స్తుతించాలి ఇవన్నీ చెప్తా. ఈ మాటలు మనకి ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో, రెవల్యూషన్ చాప్టర్ 5 అంటే పరలోక దృశ్యం మనకు అక్కడ కనిపిస్తుంది. 148వ కీర్తనలో 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తే వర్స్ 11 నుంచి, మరియు నేను చూడగా, అంటే యోహాన్ గారు, యేసుప్రభు శిష్యుడైన యోహాన్ గారు ఈ దర్శనంలో ఇవి చూస్తున్నారు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును,
జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. 149వ కీర్తనలో మనం చూస్తాం కదా, 8లో ఫస్ట్ వచనంలో ఆకాశవాసులు, దూతలు, వీళ్ళంతా పరలోకంలో ఉన్న జీవులు, ఇవన్నీ అవే ఇక్కడ రాస్తున్నారు. తర్వాత 13వ వచనంలో ప్రకటన 5:13 అంతటి పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు, అంటే 24 పెద్దలు, సింహాసనం చుట్టూ ఉన్న 24 పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దృశ్యాన్ని మనకి 148వ కీర్తనలో కీర్తనకారుడు మనకి చూపిస్తున్నాడు. అయితే 149వ కీర్తనలో 48కి 49కి మనం ఆ కనెక్షన్ లేకపోతే ఆ సక్సెషన్ అంటే అది ఎలా ముందుకెళ్తుంది అన్నది మనం చూస్తాం తర్వాత. అయితే మొదటి వచ్చిన 149వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్రము పాడుడి. క్రొత్త కీర్తన పాడుడి అంటే ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందంటే సింగ్ అ స్పాంటేనియస్ సాంగ్, అంటే అప్పటికప్పుడు స్తుతి చెల్లించడం. అయితే క్రొత్త కీర్తన అని మనం ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 43 18వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూస్తే 18 నుంచి 21 వరకు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను ఘనపరచును, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేదురు. అంటే దేవుడు ఒక నూతన కార్యాన్ని చేస్తానని అక్కడ వాగ్దానం చేస్తున్నారు. సో మనం కూడా దేవుడు మన జీవితాల్లో ఒక నూతన కార్యం చేస్తారు, ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త కార్యం చేస్తారు. లేకపోతే మనకు అసలు మన జీవితంలో ఒక క్రొత్త రోజు మనకిచ్చారు అంటే నెక్స్ట్ డే, మరుసటి రోజు మనం లేచామంటే ఒక క్రొత్త రోజు మనకి దొరికింది మన జీవితంలో ఆయుష్. సో ఆ నిరీక్షణ ఉంటే కనుక మనం స్పాంటేనియస్గా అంటే దాన్ని తలంచుకుని పాట పాడతాం, కీర్తన పాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విలాప వాక్యాల్లో చూస్తే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలం కాకున్న వారము, అనుదినము నూతనంగా అంటే క్రొత్తగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. ఆయనకి మన పట్ల దినదినం క్రొత్తగా నూతనంగా అంటే ఫ్రెష్గా, మనం రోజు ప్రొద్దున్నే లేచిన తర్వాత ప్రతిరోజు బ్రష్ చేసుకుని మొహం కడుక్కున్న తర్వాత ఫ్రెష్గా ఎలా ఉంటామో అలా ఆయనకి మన పట్ల నూతనంగా ప్రతి ఉదయం వాత్సల్యం కలుగుతుంది. కాబట్టి ఆ ఫ్రెష్నెస్ అంటే ఆ తాజాతనంలో నుంచి మనం ఒక తాజాగా అంటే మన హృదయాలు నూతన పరచబడినట్లు ప్రతిదినం ఒక క్రొత్త పర్స్పెక్టివ్లో అంటే నూతన హృదయంతో నూతన ఆలోచనతో మనం ఆయన్ని స్తుతించాలని భక్తుడు మనకు పిలుపునిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం పౌలు గారు చెప్తారు కదా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 2 Corinthians 5:17, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, అంటే అప్పుడు ఆ టైంలో అంటే ఇప్పుడు ఈ టైంలో మనం ఇంకా క్రీస్తులో ఉంటే కనుక మనం నూతన సృష్టి. అంటే ప్రతిరోజు మనం ఫ్రెష్గా తాజాగా మన ఆలోచన
తాజాగా ఉండాలి. అందుకే అక్కడ యెషయా గ్రంథంలో ఇందాక చదువుకున్నప్పుడు ఈ పాతవి ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇదిగో నేను క్రొత్తది చేయబోతున్నాను, ఇలా క్రొత్తది చేయబోతున్నాను, అరణ్యంలో నీళ్లు పారుతాయి, ఇలా మొక్కలు మొలుస్తాయి, ఇలా పశువులు కూడా ఆయన్ని గనపరుస్తాయి, వాటికి కూడా నేను నీళ్ళు ఇస్తాను అంటే ఒక మంచి ఆశీర్వాదకరమైన దృశ్యాన్ని అంటే దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. సో అది ఆలోచన చేసినప్పుడు మనకి ప్రతి ఉదయం అంటే మనకు కూడా జీవితంలో ఒక క్రొత్త దినం ఇచ్చారు. మన జీవితం ఇంకొక రోజు ఇచ్చారు. ఎంతోమంది చనిపోతూ ఉంటారు, రాత్రి చనిపోతారు, రాత్రిపూట యాక్సిడెంట్స్లో చనిపోవచ్చు, హార్ట్ అటాక్ తోటి చనిపోవచ్చు, ఎలా అయినా చనిపోతూ ఉంటారు. మనకు ఇంకొక క్రొత్త రోజు ఇచ్చారు కాబట్టి మనం క్రొత్తగా ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో, ఇక్కడ భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఇక్కడ భక్తులు అంటే హిస్ సెయింట్స్, భక్తులు అని 3 సార్లు ప్రస్తావిస్తారు ఇక్కడ కీర్తనాకారుడు. ఈ మొదటి వచనంలో భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం చేయండి అని ఇక్కడ మొదటి వచనంలో చెప్తారు. తర్వాత 5వ వచనంలో మళ్ళీ భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. సో భక్తుల గురించి మాట్లాడుతున్నారు, భక్తి లేని వారి గురించి తర్వాత మాట్లాడుతున్నారు. భక్తి ఉన్నవారు అంటే ఆయన యందు భక్తి కలిగిన వారికి ఏంటి ఘనత, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇక్కడ వర్ణిస్తారు. 9వ వచనంలో కూడా మళ్ళీ ఆయన లాస్ట్ బట్ 1 లైన్ అంటే లాస్ట్ లైన్ ముందు ఆయన భక్తులకి అందరికీ ఘనత ఇదే. ఏంటా ఘనత అంటే అన్యజనులకు ప్రతిదండన చేయటానికి, 7వ వచనం నుంచి అన్యజనులకు ప్రతిదండన చేయటానికి, ప్రజలను శిక్షించటానికి, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్ళతో వారి గనులను బంధించడానికి, విధింపబడిన తీర్పు వారి మీద నడపటానికి, వారి చేతిలో అంటే భక్తుల చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులకి అందరికీ ఘనత ఇదే, ఆయన భక్తులు. సో భక్తులకి ఘనత, భక్తి లేని వారికి, వాళ్ళు రాజులైనా అధిపతులైనా న్యాయాధిపతులైనా 148వ కీర్తనలో మనం చూసాం కదా, భూరాజులు, అధిపతులు, న్యాయాధిపతులు వీళ్ళందరూ దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించకపోతే ఇది జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు గొలుసులతో కట్టబడతారు, ఇనుప సంఖ్యలతో వారు కట్టబడతారు, వాళ్ళకి తీర్పు విధించబడుతుంది. అలా కాకుండా భక్తి కలిగి ఉంటే ఆయన భక్తులకి అందరికీ ఘనత ఏంటంటే రాజుల్ని కూడా అధిపతుల్ని కూడా సంఖ్యలతో, ఇనుప సంఖ్యలతో బంధించడానికి, వాళ్ళకి తీర్పు విధించడానికి దేవుడు ఆ ఘనత ఆయన భక్తులకి ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. సో భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. సో మనం పాడటం ఎక్కడ చేయాలి అంటే ఎక్కడైనా చేయొచ్చు, మరి ముఖ్యంగా భక్తులున్న సమాజంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే మందిరంలో చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో చేస్తాం, ఇంకా వేరే చోట కూడా చేస్తాం, అంతే కదా. పబ్లిక్లో చేసామంటే, అందరి ముందు చేసామంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు తప్పకుండా చేస్తాం, తప్పకుండా ఆయన్ని స్తుతిస్తాం. కాబట్టి ఆయన ఏమంటున్నారు, భక్తులు కూడుకొని సమాజంలో ఒక విధంగా ఆయన మందిరంలో తప్పకుండా ఆయన్ని స్తుతించాలి. కాబట్టి అందరం 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిద్దాం ఆయన మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. సో 2వ వచనంలో ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక, నాట్యంతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానం చేయుదురుగాక. ఇశ్రాయేలీలు, సియోను జనులు అంటే మనం ఇశ్రాయేలీలు, సియోను జనులు అన్నప్పుడు వాళ్ళకి వర్తిస్తుంది, కేవలం వాళ్ళకే వర్తించదు. పౌలు గారు ఏం చెప్తారంటే ఇశ్రాయేలీలు అంటే న్యాచురల్ ఆలివ్ ట్రీ అంటే అసలైన ఒలివ్ చెట్టు అయితే కనుక, అన్యజనులు అంటే ఇశ్రాయేలీలు కాని వాళ్ళు అడవి ఒలివ్ చెట్టు అనుకుంటే, ఈ అడవి ఒలివ్ చెట్టులో ఉన్న ఒక కొమ్మను తీసి అసలైన ఒలివ్ చెట్టుకి అంటూ పెట్టినప్పుడు ఇది అసలైన ఒలివ్ చెట్టులో కలిసిపోతుంది. సో అలా ఇశ్రాయేలీలు అసలైన ఒలివ్ చెట్టు అయితే, అన్యజనులు అడవి ఒలివ్ చెట్టు అయితే అంటే వైల్డ్ ఆలివ్ ట్రీ అయితే, ఈ కొమ్మను తీసుకొచ్చి అసలైన ఒలివ్ చెట్టుకి అంటుకట్టేస్తే 2 ఒకటే అవుతాయి. సో ఇశ్రాయేలీలకి దేవుడు ఏమేం వాగ్దానం చేశారో మనం యేసుక్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం కూడా ఆటోమేటిక్గా వాటికి వారసులు అయిపోతాం. హల్లెలూయా. అందుకే మనం అబ్రహాంకి కూడా మనం వారసులు అయిపోతాం.
సో వాళ్ళకు వర్తించిన ఆశీర్వాదాలు, దీవెనలు అవన్నీ ఆయన బిడ్డలుగా మనకు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వాడిని బట్టి సంతోషించుదురుగాక అన్న అక్కడ మనని పుట్టించిన ఆయన బట్టి మనం సంతోషించాలి, ఆయన బిడ్డలు సంతోషించాలి, ఆయన భక్తులు సంతోషించాలి. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక, అంటే యేసుక్రీస్తు రాజైన యేసుక్రీస్తుని బట్టి ఆనందించాలి. ఆనందించినప్పుడు ఎలా ఉంటుంది అది? ఆనందించినప్పుడు మనం అంటే మన ఫేస్, మన మొహం సీరియస్గా, దిగాలుగా, టెన్షన్గా కూర్చుంటామా ఆనందం కలిగినప్పుడు? లేకపోతే స్టిఫ్గా, టైట్గా, ఇట్లా కదలకుండా గట్టిగా బిగబట్టుకుని కూర్చుంటామా, బిగబట్టుకుని ఉంచుంటామా మనకు ఆనందం కలిగితే? తప్పకుండా అది మన మొహంలో కనిపించాలి, మన బాడీ లాంగ్వేజ్లో, మన కవళికల్లో కనిపించాలి, మన మొహంలో కనిపించాలి ఆనందం కదా. సో ఇంకా ఆయన ఏమంటున్నారంటే, అలా సియోన్ జనులు ఆయన రాజుని బట్టి ఆనందించినప్పుడు ఎలా ఆనందిస్తారంటే, నాట్యంతో వారు ఆయన నామాన్ని స్తుతిస్తారు, తంబురతో, సితారాతో గానం చేస్తారు. కాబట్టే కదా మనం ఇదంతా ఇంత కాయర్ సెటప్, అంటే కేవలం ఆయన మందిరంలోనే, చర్చిల్లోనే మనకి ఈ మ్యూజిక్ కానీ, ఈ పాటలు కానీ ఇవన్నీ మనకి చర్చ్లోనే, అంటే ఆయన మందిరంలోనే మనం చూడగలం. ఎందుకంటే ఆయన్ని స్తుతించినప్పుడు, మనకు ఆనందం కలిగినప్పుడు ఎలా స్తుతిస్తాం, ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తామంటే నాట్యంతో. నాట్యం అంటే అల్లరి చిల్లర గంతులు కాదు, తాగుబోతులు వేసే గంతులు కాదు, అల్లరి చిల్లరగా రోడ్ల మీద వేసే గంతులు కాదు. అవన్నీ నాట్యంతో. అంటే మనం ఈ సినిమా డాన్సులు, లేకపోతే ఈ అల్లరి చిల్లర యూట్యూబ్లో వచ్చే డాన్సులు ఒకవైపు పెడితే, మనకి జానపద నృత్యం ఒకవైపు ఉంటుంది. మనకి కల్చరల్ అంటే మన సంస్కృతిలో ఉండే ఈ నాట్యం ఉంటుంది కదా, జానపద నాట్యం. అంటే ఊరుల్లో ఇంతకుముందు పొలాల్లో పని చేసేవాళ్ళు పాడుకుంటా, లేకపోతే పని అయిపోయిన తర్వాత ఆ జానపద నృత్యం ఎలా ఉంటుందో, సో అలాంటి నృత్యం, అల్లరి చిల్లర నృత్యం కాదు. అంటే నాట్యంతో ఆయన్ని స్తుతించాలన్నప్పుడు మంచి నాట్యంతో డీసెంట్గా ఉండాలి, అంతేగాని అల్లరి చిల్లరగా ఉండకూడదు. దావీదు గారు కూడా, మహారాజా అయిన దావీదు గారు కూడా దేవుని మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆయన లేవీలు, యాజకులు ముందు నడుస్తా, తర్వాత కాయర్ అంతా పాడుతూ ఉంటే ఆయన కూడా ఆయన వస్త్రం తీయటం అంటే వస్త్రాలు తీసేసాను కాదు, ఆయన రాజవస్త్రం తీసేసి, అంటే ఇప్పుడు సూటు బూటు వేసుకున్నారనుకోండి, ఎవరన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు సూటు బూటు తీసేసి మామూలుగా అన్ని జనుల్లో వాళ్ళలాగానే వాళ్ళ వస్త్రధారణలో చక్కగా వాళ్ళతో పాటు కలిసిపోయి ఉన్నట్టుగా దావీదు గారు కూడా ఆయన రాజరికాన్ని పక్కన పెట్టేసి, ఆయన రాజవస్త్రాలు పక్కన పెట్టేసి ఒక సామాన్యుడిగా, అంటే రాజు అయిన దేవుని ముందు ఆయన ఒక సామాన్యుడిగా ఆయన దేవుణ్ణి స్తుతించారు. నాట్యం చేస్తా ఆయన్ని స్తుతించాడు. అందుకే వాళ్ళ భార్య మీకాలు ఏమనుకుందంటే, చూసి రాజు మహారాజా అయ్యి ఉండి ఇట్లా మామూలు జనంతో కలిసిపోయి ఇట్లా చేస్తున్నాడని ఆవిడకి కోపం వచ్చింది. అయితే దావీదు గారు మాత్రం అలాంటివి ఏం పట్టించుకోరు. సో ఆయన రాజవస్త్రాలు తీసేసి చక్కగా నాట్యం చేస్తా, అంటే అల్లరి చిల్లర గంతులు కాదు, చక్కగా మన జానపద నృత్యం ఎలా ఉంటుందో అలా నాట్యంతో ఆయన స్తుతించారు. దావీదు గారు ఎప్పుడు ఆయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాయిద్యాలతో, ఆయన వాయిద్యాలు తయారు చేయటం కానీ, ఆయన వాయిద్యాలు వాంచడం కానీ, ఆయన స్వరకల్పన చేయటం కానీ, ఆయన పాటలు రాయటం, పాటలు పాడటం, ఇంకా అన్నీ A to Z, అంటే మ్యూజిక్ కంపోజర్, సాంగ్ రైటరు, తర్వాత లిరిసిస్ట్, తర్వాత సింగర్, అన్నీ ఆయన అలా స్తుతించేవారు దేవుణ్ణి. హల్లెలూయా. సో మనం కూడా ఆయన స్తుతించినప్పుడు వీలైనంత వరకు ఏదో ఒక వాయిద్యాలు నేర్చుకుని ఇంట్లో కానీ చర్చిలో కానీ వాయిద్యాలు వాంచుతా చక్కగా ఆయన్ని పాడి స్తుతించాలి. 4వ వచనం, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మొన్న కర్ణాటకలో జరిగిన మీటింగ్స్, అంటే యూట్యూబ్ అక్కడికి వచ్చిన వాళ్ళు విన్నారు, అంటే మరి అర్థమైందో లేదో, ఆయన కన్నడలో మెసేజ్ చెప్పారు కాబట్టి యూట్యూబ్లో చూస్తుంటారు కొంతమంది. ఆయన ఇచ్చిన సందేశం 2 రోజులు ఏంటంటే
వస్త్రాల గురించే. అంటే యేసు ప్రభువు ధరించిన వస్త్రం, ఆయన పుట్టినప్పుడు ఆయనకి లినన్ వస్త్రం, అంటే లినన్ ఏమంటారు తెలుగులో, నారబట్ట చుట్టారు. అంటే వస్త్రాన్ని బట్టి ఒక మనిషిని ఆయన ఎలాంటి వాడు ఏంటి అని మనం చెప్పగలం. అంటే నారబట్ట చుట్టినప్పుడు గనులైన వారు నారబట్టలు వేసుకునేవాళ్ళు, అంటే రాజులు లేకపోతే యాజకులు. సో ఆయన రాజు యాజకుడు కాబట్టి ఆయనకి ప్రవచనాత్మకంగా ఆయనకి నారబట్ట చుట్టారు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు, సిలువ వేసి చనిపోయినప్పుడు కూడా నారబట్ట చుట్టారు. తర్వాత ఆయన లేచినప్పుడు, ఇది ఒక సువార్తలోనే ఉంటుంది, ఆయన తిరిగి లేచినప్పుడు వీళ్ళు ఆయన శిష్యులు లోపల ప్రవేశిస్తారు కదా, ఆయన సమాధిలోకి వెళ్ళి చూసినప్పుడు ఆయన ఉండరు. అయితే ఆయన నారబట్ట మాత్రం చక్కగా మడతబెట్టి ఒక సైడ్లో పెట్టేసి ఉంటుంది. సో మనుషులు ఇచ్చే వస్త్రాలు ఆయనకు అవసరం లేదు, ఆయన మనకు వస్త్రాలు ఇస్తారు, ఆయన మనకు వస్త్రాలు ధరింపజేస్తారు. ఆయన సిలువ వేసినప్పుడు ఆయన రాజరికమైన వస్త్రం ఆయన ధరించారు కాబట్టి సైనికులు ఆయన వస్త్రం కోసం నాకు కావాలని కొట్లాడుకుని ఇంకా చీటీలు వేసుకుని ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు. సో ఆయన యేసు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు ఆయనకు అసలు ఏ వస్త్రాలు అనేవి లేవు. సో జాయ్ పీటర్ గారు కూడా అదే చెప్పారు, మనకి రక్షణ అనే వస్త్రం ఇవ్వటానికి ఆయన వస్త్రహీనుడిగా సిలువ మీద వేలాడాడు. హల్లెలూయా. అయితే ఎవరికి ఆయన రక్షణ వస్త్రాలు ఇస్తారంటే దీనుల్ని రక్షణతో అలంకరిస్తారంటున్నారు. అంటే రక్షణ అనేది, ఆత్మక రక్షణ అనేది ఒక అలంకరణ, మనకి దేవుని దృష్టిలో అలంకరణ. మనుషుల దృష్టిలో, ఈ లోకంలో ఉండే మనుషుల దృష్టిలో అది పెద్ద ఏముందలో వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అనే భావనలో ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అదొక అలంకరణ. మనకి ఆయన ఇచ్చే రక్షణ మనకి ఒక గొప్ప అలంకరణ. అయితే ఎవరికి ఇస్తారంటే దీనులకి మాత్రమే ఇస్తారు. మనం యేసుప్రభు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగం, అంటే ఆయన సేవా జీవితం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్, దాంట్లో ఫస్ట్ ఏం చెప్తారు? ఆ ధన్యతల్లో మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటారు. సో పరలోక రాజ్యం దీనులకి మాత్రమే వస్తుంది, గర్విష్ఠులకి మాత్రం పరలోక రాజ్యం చేరలేరు. గర్విష్ఠులకి రక్షణ దొరకదు, దీనులకి మాత్రమే రక్షణ దొరుకుతుంది. రక్షణతో, ఇన్ఫ్యాక్ట్ ఆయన రక్షణతో అలంకరిస్తారంటున్నారు. ఒక అలంకరణలాగా ఆయన రక్షణ, ఆత్మరక్షణ ఇస్తారు. ఆత్మరక్షణ ఉంటే తప్పితే పరలోక రాజ్యంలో చేరలేం. కాబట్టి ఏమంటారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎలా అంటే దీనులుగా ఉన్నప్పుడు నేను పాపిని, ఆయన నా పాపాల కోసం వచ్చారు, నా పాపాలు కడగటానికి ఆయన రక్తం కార్చారు, నాకు ఆయన రక్షణ కావాలి, ఆయన నుంచే నా పాపాలకి రక్షణ కలుగుతుంది, నా ఆత్మకు రక్షణ కలుగుతుంది అనే ఆ దీనత్వం ఉంటేనే ఆయన రక్షణ ఇస్తారు. నాకు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నేను పాపిని కాదు, లేకపోతే నేను పాపినైనా సరే నేను దేవుడి దగ్గరికి వెళ్ళను, నా ఇష్టం నాది అని గర్వంగా ఉంటే వాళ్ళకి రక్షణ రాదు. వాళ్ళని దేవుడు ఎదిరిస్తారు. మనకి యాకోబు పత్రికలో చూస్తాం కదా, ఆయన గర్విష్ఠుల్ని ఎదిరించి దీనులకి ఆయన కృప చూపించేవాడు. హల్లెలూయా. సో ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ఆయన తన ప్రజలందు ప్రీతి గలవాడు, అంటే చాలా ఇష్టం కలిగినవాడు. ఆయన ప్రజలు ఎవరైతే ఆయన అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలు అవటానికి, ఆయన ప్రజలు అవటానికి ఆయన అధికారం అనుకరించారు. సో ఆయన నా పాపాల కోసం చనిపోయారు, ఆయన నా కోసం రక్తం కార్చారు, నా పాపాల కోసం రక్తం కార్చారు అని విశ్వసిస్తే, నిజంగా విశ్వసిస్తే, హృదయపూర్వకంగా విశ్వసించి నోటితో పలికితే అప్పుడు ఆయన ప్రజలం అవుతాం. సో అలాంటి ఆయన ప్రజలు యందు ఆయన ప్రీతి గలవాడు, అంటే చాలా ఇష్టం కలిగి ఉన్నాడు. చిన్నపిల్లలంటే మనకి ఎలా ఇష్టంగా ఉంటుందో అలాగే ఆయన మన ఎడల ప్రీతి గలవాడు. హల్లెలూయా. సో భక్తులు, 5వ వచనం, భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై
తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఇక్కడ రెండు విషయాలు అన్నమాట. ఒకటేమో స్తుతించడం, తర్వాత కింద మనం చూస్తే 9వ వచనంలో విధింపబడిన తీర్పు వారి మీద నడపటానికి వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉంది. అంటే ఒకవైపునేమో స్తుతి, ఒకవైపు ఏమో 2 అంచుల ఖడ్గం. 2 అంచుల ఖడ్గం అంటే వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది 12వ వచనం నుంచి. వాక్యం ఏంటి అని అక్కడ పౌలు భక్తుడు మనకి వర్ణిస్తారు. అట్లాగే మనకి ఎఫ్ఎస్సి పత్రికలో కూడా 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనంలో ఆయన సర్వాంగ కవచం చదువుకున్నప్పుడు, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అది చదువుకున్నప్పుడు వాక్యమను ఆత్మ ఖడ్గం ధరించుకోండి అంటాడు. సో ఖడ్గం అంటే ఏం లేదు, ఆయన వాక్యమే, బైబుల్ గ్రంథంలో ఉన్న వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. సో భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. సో మనకి పడకల మీద ఎప్పుడు ఉత్సాహగానం వస్తుంది, సంతోషిస్తాం అంటే ఎప్పుడు పాడతామంటే సంతోషంగా ఉన్నప్పుడు, ఏదైనా సంతోషకరమైన విషయం మనం ఆలోచన చేసినప్పుడు. సో దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ ఆలోచన చేస్తే ఆ రోజంతా, లేకపోతే ఇంతకుముందు మన జీవితంలో అంతా ప్రతి మేలు జాగ్రత్తగా ధ్యానిస్తే, ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకి సంతోషం వస్తుంది. సంతోషం వచ్చినప్పుడు పడకల మీద కూడా మనం ఆయన్ని స్తుతిస్తాం. ఆ సంతోషాన్ని నోటి నుంచి బయటికి తీసుకురావాలి. ఆయన వాక్యం అయినా అంతే, మనం ఉట్టిగా లోపల ధ్యానించుకోకూడదు. అందుకే కంఠస్థం చేయాలి, బై హార్ట్ చేయాలంటారు. బై హార్ట్ అంటే కంఠస్థం చేయాలి, తెలుగులోనేమో కంఠస్థం అంటాం. దాంట్లోనే 2 కలిపేసి ఉన్నాయి. అంటే మనం హృదయంలోకి దాన్ని తీసుకోవటం, నోటితోటి కూడా పలకటం. అయితే ఇంగ్లీష్లోనేమో బై హార్ట్ అంటాం కదా, అంటే హృదయంలోకి తీసుకోవాలి, నోటితోటి కూడా తర్వాత పలకాలి. సో అలాగే సంతోషం కలిగినప్పుడు స్తోత్రం, ఉత్సాహగానం చేయాలంటే నోటితోటి చేయాలి తప్పకుండా. ఉట్టిగా లోపల మనం ఇట్లా పెదాలాడిస్తా గొనుక్కుంటా ఉండకూడదు. మనం సంతోషంగా ప్రహర్షించుదురుగాక, ప్రహర్షించుదురుగాక అంటే చాలా సంతోషంగా పడకల మీద కూడా. ఆయన భక్తులం అయితే కనుక తప్పకుండా పడకల మీద కూడా, పడుకునేటప్పుడు కూడా సంతోషించి స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే మనకి కీర్తన గ్రంథంలోనే ఇంకో చోట మనం చూస్తాం కదా, కీర్తనలు ఒకసారి చూడండి, 8వ అధ్యాయం 2వ వచనంలో, శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలంన నీ ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు. సో అంటే మనకి విజయం కలగాలంటే ఒకటేమో స్తుతి, ఇంకోటేమో దేవుని వాక్యం. స్తుతి, దేవుని వాక్యం. స్తుతించాలి, దేవుని వాక్యం పలకాలి, స్తుతించాలి, దేవుని వాక్యం పలకాలి. హల్లెలూయా. ఇలాగే యేసుప్రభు వారు మట్ల ఆదివారం అంటాం కదా, ట్రయంఫల్ ఎంట్రీ అంటే ఆయన యెరూషలేంకి గాడిద మీద ఎక్కి ప్రయాణం లోపలికి, యెరూషలేం లోపలికి వచ్చేటప్పుడు అందరూ ఈత మాటలు పట్టుకుంటారు, వాళ్ళ బట్టలు దారి పొడుగున పరుస్తారు. తర్వాత అందరూ స్తుతిస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, హోసన్నా హోసన్నా, ఆయన పేరుతో వచ్చేవారికి జయమని స్తుతిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళందరూ శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు మతబోధకులు వచ్చి వీళ్ళందరూ అరుస్తున్నారు, వీళ్ళని అరవద్దని చెప్పు, వీళ్ళని స్తుతించొద్దని చెప్పంటే ఆయన అంటారు, వీళ్ళు స్తుతించకపోతే రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయి అంటారు. సో మనం నిజంగా భక్తి కలిగిన వారం అయితే కనుక భక్తి ఉంది అని చెప్పుకుంటే కనుక ఆయన తప్పకుండా స్తుతించాలి. లేకపోతే ఆయన చంటి పిల్లల ద్వారా ఆయన స్తుతిని ఉంటారు. 148వ కీర్తనలో చదివినట్టు సూర్య నక్షత్రాలు ఇవన్నీ ఆయన స్తుతిస్తాయి. ఇంకా అప్పుడు ఏమవుతామంటే సోకాల్డ్ భక్తులు, భక్తి కలిగిన వాళ్ళం అని అనుకునే వాళ్ళం అప్పుడు ఏమవుతామంటే ఈ సృష్టి కంటే కూడా, ఈ పశువుల కంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే వేస్ట్, పనికిరాని వాళ్ళం అని అనుకోవాలి. అంతే కదా. 148వ కీర్తనలో ఆయన ఏం చెప్తారు, సూర్య చంద్ర నక్షత్రాలు, తర్వాత
మృగాలు, పశువులు ఇవన్నీ ఈవెన్ క్రిములు కూడా ఆయన్ని స్తుతిస్తున్నాయి అని 148వ కీర్తనలో చెప్తున్నారు. సో మనం భక్తి కలిగి ఉండాలి. భక్తి లేకపోతే ఇంకా వదిలేసేయండి. భక్తి కలిగి ఉండాలి. భక్తి ఉందని చెప్పి ఆయన్ని స్తుతించకపోతే ఇంకా క్రిమికీటకాల కంటే కూడా మనం ఇంకా ఇంకా కింద స్థాయిలో ఉన్నవాళ్ళం అవుతాం మనుషులుగా ఉండి కూడా. సో ఆయన్ని తప్పకుండా స్తుతించాలి. తర్వాత వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయి. అన్యజనులకు ప్రతిదండన చేయటానికి, ప్రజలను శిక్షించడానికి, గొలుసులతో వారి రాజుల్ని, ఇనుప సంఖ్యలతో వారి గనుల్ని బంధించడానికి, విధింపబడిన తీర్పు వారి మీద నడపటానికి వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. అంటే ఒక చేతిలో ఖడ్గం, 2 అంచులు ఖడ్గం. ఖడ్గం అన్నప్పుడు మనకి నెహెమ్యా గారు గుర్తుకు రావాలి. ఫస్ట్ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే, వారి యోచన మాకు అంటే ఇక్కడ నెహెమ్యా గారు ఆయన ప్రజలు యెరూషలేము ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్. ఆ రోజుల్లో ప్రతి పట్టణానికి, ప్రతి సిటీకి ఒక ప్రాకారం ఉండేది, అంటే ఒక కాంపౌండ్ వాల్ ఉండేది. అది నెబుకద్నెజరు యెరూషలేం మీద దాడి చేసినప్పుడు దేవుని మందిరాన్ని కూల్చేశారు, ప్రాకారాన్ని కూడా కూల్చేశారు. కూల్చేసి వీళ్ళందరినీ బానిసలుగా బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసత్వంలో ఉన్నారు. ఏది బబులోన్ సామ్రాజ్యం కింద. తర్వాత మాదీయులు, పార్సీకుల కింద. మాదీయులు పార్సీకులు అంటే దర్యావేషు, కోరేషు, అహశ్వరేషు అంటే ఎస్తేర్ కాలం. ఈ కాలం అంతట్లో వాళ్ళు అంటే కొద్దిగా వెసులుబాటు కలిగింది. సో వాళ్ళు మాదీ పార్సీక రాజులు ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారనమాట. 2 బ్యాచ్లుగా వచ్చారు. ఒక బ్యాచ్ ఏమో నెహెమ్యా నాయకత్వంలో వచ్చారు, ఒక బ్యాచ్ ఏమో ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. ఎజ్రా నాయకత్వంలో వచ్చిన తర్వాత జెరుబ్బాబెల్ నాయకత్వంలో వచ్చారు. ఎజ్రా కూడా వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని నేర్పడానికి వచ్చారు. సో జెరుబ్బాబెల్ నాయకత్వంలోనేమో మందిరం కట్టడానికి పూనుకున్నారు. తర్వాత నెహెమ్యా నాయకత్వంలో ఒక బ్యాచ్ వచ్చారు. వాళ్ళేమో ప్రాకారం అంటే కాంపౌండ్ వాల్ కట్టడానికి పూనుకున్నారు. ఆ కాంపౌండ్ వాల్, ఆ ప్రాకారం, పట్టణ ప్రాకారం కట్టడానికి పూనుకున్నప్పుడు జరిగిన విషయాలు, వారి యోచన మాకు తెలియబడిన. అంటే కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళు నెహెమ్యా అంటే ఈ ప్రజలు, ఇశ్రాయేలీలు ఈ ప్రాకారం కట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇదే పని కదా, ఒకళ్ళు బాగుపడతాంటే వేరే వాళ్ళకి ఇష్టం ఉండదు సామాన్యంగా. అదే మనుషుల ఆలోచన విధానం అలాగే ఉంటుంది సామాన్యంగా. సో వారి యోచన మాకు తెలియబడిననియు, దేవుడు దాన్ని వ్యర్థం చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చాను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేర్చు వచ్చారు, సగం మంది ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారే వచ్చారు. తర్వాత 17వ వచనంలో మనం చూస్తే సగం భాగం నుంచి, ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చాను. సో అక్కడేమో భౌతికమైన యుద్ధం, అంటే ఒక చేత్తో కడుతున్నారు, ఒక చేత్తోనేమో రెడీగా ఉంది కత్తి. అంటే 2 అంచులు ఖడ్గం అని మనం చదువుకున్నాం కదా. అప్పుడంటే ఆ కాలంలో అంటే భౌతికంగా అయినా ఫిజికల్గా వార్ఫేర్ ఉండేది. అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచ్చిన వరకు మనకు చాలామందికి కంఠస్థం వచ్చు. అంటే దేవుని సర్వాంగ కవచం. మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. కాబట్టి ఒక సైనికుడిగా, అంటే ఆత్మ సంబంధమైన పోరాటం చేసే సైనికులుగా, లేకపోతే దురాత్మలతో పోరాటం చేసే సైనికులుగా ఏమేం కావాలి, ఒక సైనికుడు ఏమేం ధరించుకుంటాడు అంటే తలకేం పెట్టుకుంటాడు, చేతులకి ఏం పెట్టుకుంటాడు, ఇక్కడేం పెట్టుకుంటాడు, కాళ్ళకి ఎలాంటి షూస్ అంటే ఏమంటాం
షూస్ వేసుకుంటారు. ఇవన్నీ ఆయన వర్ణిస్తూ వచ్చాడు. అక్కడ ఒకటి ఏం చెప్తాడంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అంటే అదొక్కటే అఫెన్సివ్ వెపన్. అంటే అదొక్కటే దాడి చేసే ఆయుధం, లేకపోతే ఎదుర్కొనే ఆయుధం, ముందుకెళ్ళే ఆయుధం. వేరేవన్నీ ఎలాంటి ఆయుధాలు కాదు, అవి బేసిక్గా ప్రొటెక్షన్, అంటే కాపుదలనిచ్చే. వేరే అన్నీ శిరస్త్రాణం కానీ ఇంకోటి కానీ కవచం కానీ ఇవన్నీ మనకి కాపుదలు ఇచ్చే వస్తువులు. కానీ ఖడ్గం ఒకటే ముందుకి దాడి చేసే, అంటే ఆఫెన్సివ్గా వెళ్ళే ఆయుధం అదొక్కటే. అంటే మనం ఎప్పుడైనా సరే ఆత్మీయంగా ముందుకెళ్ళాలి, లేకపోతే సాతాన్ మీద, దురాత్మల మీద దాడి చేయాలి అంటే వాక్యం ఒకటే. యేసుప్రభు వారు కూడా అంతే. యేసుప్రభు వారు కూడా ఆయన వాక్యాన్ని వాడారు. సాతాను వచ్చాడు, శోధించడానికి వచ్చాడు, ఏవేవో చెప్పాడు, అవి ఇవి కలిపి చెప్పాడు. మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివే ఎదుర్కొంటాం, ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటాం సాతాన్ ద్వారా. అంటే సాతాన్ ద్వారా అంటే డైరెక్ట్గా సాతాన్ మన ముందు నుంచోడు, కానీ వివిధ పరిస్థితుల ద్వారా, వివిధ ప్రజల ద్వారా ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా ముందుకెళ్తామంటే కేవలం దేవుని వాక్యం ద్వారా మనం ముందుకెళ్తాం. అందుకే ఆయన వాక్యాన్ని కంఠస్థం చేయాలి, ఆయన వాక్యంతో మనం మాట్లాడాలి. అంతేగాని మన సొంత జ్ఞానం, మన తెలివితేటలు ఏవేవో, అంటే మనకి ఉన్న ఎక్స్పీరియన్స్, అనుభవం ఇవన్నీ చెప్తే పనిచేయవు. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇవేవి పనిచేయవు. ఏది పనిచేస్తుందంటే దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యం ఎంత నింపుకొని, ఎంత కంఠస్థం చేసి, ఎంత మాట్లాడుతూ ఉంటే దాంతో మాత్రమే మనం శత్రువు అంటే శత్రువైన సైతాన్ని, దురాత్మ సమూహాల్ని మనం జయించగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమో నెహెమ్యా గారు ఇది భౌతికమైన యుద్ధం చేయటానికి ఇలా చేయమన్నారు. అయితే పౌలు గారు మనకి ఈ ఎఫెసీ పత్రికలోనే కాకుండా మనం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూస్తే, 2 కొరింథియన్స్ చాప్టర్ 10, 2 కొరింథీల పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తే, మేము శరీరధారులమై నడుచుకొంచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. సో ఇది ఖడ్గం, 2 అంచుల ఖడ్గం ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన వాక్యమే అది. సో మనం పోరాటం చేసేది మనం భౌతికమైన పోరాటం కాదు, కుస్తీ కాదు, ఇలాంటి పోరాటాలు కాదు. మనం చేసేది ఏంటి? శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలం కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలాంటి వాటినంటే దేవుని ఎదుట దుర్గాల్ని పడద్రోసే. అంటే ఎలాంటి దుర్గాలనంటే వితర్కాలు, దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన, వితర్కం మనం చూస్తాం కదా చాలాసార్లు. ఈ తర్కాలు, ఏవేవో తర్కాలు తీసుకొస్తూ ఉంటారు. వాటిని ఎదిరించాలంటే లాజిక్ తోటి మాట్లాడకూడదు, అంటే లాజిక్ తోటి వెళ్ళకూడదు, తెలివితేటలతో వెళ్ళకూడదు. వేస్ట్, ఎందుకు పనికిరావు. కేవలం దేవుని వాక్యమే ముందు తీసుకొచ్చి పెట్టాలి, అంతే. దేవుని వాక్యం ముందుకు తీసుకొచ్చి పెట్టాలి. యేసుప్రభు వారు సైతాన్ గడి ముందు అలాగే దేవుని వాక్యం ముందు తీసుకొచ్చి పెట్టారు, వాడు మాయమైపోయాడు, గాయబైపోయాడు. సో అవన్నీ మనం లోపరచాలంటే, అంటే దేవునికి లోపరచాలంటే ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, ఆయన వాక్యానికి విరోధమైన ఆలోచనలు, వితర్కాలు, ఇవన్నిటిని లోపరచాలంటే దేవుని వాక్యం ద్వారానే అది సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయనప్పుడు రాజులు కానీ ఎవరైనా సరే అన్యజనులకు ప్రతిదండన చేయటానికి, ప్రజలను శిక్షించడానికి గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించడానికి, విధింపబడిన తీర్పు వారి మీద నడపడానికి 2 అంచుల ఖడ్గం, వాక్యం అనే 2 అంచుల ఖడ్గం. మనం 2వ కీర్తనలో చదువుతాం కదా,
2వ కీర్తనలో ఈ మధ్యన తరచూ మనం చదువుతున్నాం. 2వ కీర్తన సామ్ 2 4 భాగాలుగా ఉంటాయి. 3 వచనాలు 3 వచనాలు 3 వచనాలుగా 4 భాగాలుగా మనం చూసుకోవచ్చు. మొదటి 3 వచనాలేమో అన్యజనులు లేకపోతే ఈ లోక సంబంధమైన రాజులు అధికారులు వాళ్ళు మాట్లాడే మాటలు. తర్వాత 3 వచనాలేమో తండ్రి అయిన దేవుడు మాట్లాడే మాటలు. తర్వాత 3 వచనాలు యేసు ప్రభు వారు మాట్లాడే మాటలు. లాస్ట్ 3 వచనాలేమో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు. 2వ కీర్తనలో ఫస్ట్ 3 వచనాల్లో అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదాం రండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. సో ఇది ఒక వర్గం. అంటే అన్యజనులు, దేవుణ్ణి తిరస్కరించేవాళ్ళు, వాళ్ళు రాజులైన భూరాజులు, ఏలికలు అంటే రూలర్స్, అధిపతులు, పరిపాలన చేసేవాళ్ళు, వివిధ దేశాల అధిపతులు ఏమనుకుంటున్నారు, అరే ఈ యేసు ప్రభు గురించి చెప్తారు, యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటారు, ఆయన చెప్పిన మాటలు చెప్తారు, ఆయన చేసిన అంటే ఆయన బోధల గురించి చెప్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తారు. ఇవన్నీ మనకి కట్టులాగా ఉన్నాయి, ఇవంతా మనకి బంధకాలలాగా ఉన్నాయి, ఇవన్నిటిని తెంచేద్దాం, యేసు ప్రభు పేరు లేకుండా చేసేద్దాం భూమి మీద అని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు పలుకుతున్నారు. 4వ వచనం 5, 6 వచనం. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారంటే ఆయన ఆకాశమందు ఆసీనుడగువాడు, అంటే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నవ్వుతున్నాడు, ప్రభు వారిని చూసి అపహసిస్తున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపు చేసి ఏమంటున్నారు, అరే బాబు మీరేదో పెద్ద ఏలికలు అనుకుంటున్నారేమో, మీరేదో రాజులు అనుకుంటున్నారేమో, మీరేదో అధిపతులు అనుకుంటున్నారేమో, మీరు ఎంతకాలం ఉంటారా బాబు, మిమ్మల్ని షేక్ చేసేస్తాను నేను, ఒకానొక రోజు మిమ్మల్ని తల్లడింపు చేసేస్తాను, జాగ్రత్త. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోన్ మీద అంటే యెరూషలేములో నా రాజును అంటే నా కుమారుడైన యేసుక్రీస్తుని రాజుగా నేను ఆల్రెడీ సెట్ చేసేసాను, నియమించేశాను, నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. చెప్పి ఏమంటున్నారు 9వ వచనంలో, ఇనుప దండంతో నీ వారిని పగలగొట్టేదు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొడతావు. అంటే వాళ్ళు రాజులైనా అధిపతులైనా ఎవరైనా సరే యేసుక్రీస్తుని ఇకను గర్వంగా గర్వపూర్తిగా పొగరుగా ఆయన అంగీకరించకుండా విసర్జిస్తూ ఉంటే ఫైనల్గా జరిగేది వాళ్ళకి ఇదే. అందుకే 10వ వచనంలో అంటారు, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడా వణుకుచు సంతోషించండి. కాబట్టి జాగ్రత్త, ఖబర్దార్, మీరు అధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, యేసుక్రీస్తుని రాజుగా ఆయన తండ్రి అయిన దేవుడు సెట్ చేసేశారు యెరూషలేములో. జాగ్రత్త, ఆయనే రాజు, మీరు చక్కగా అందుకే బుద్ధి తెచ్చుకొని ఆయన సేవించండి, ఆయన అంగీకరించండి, ఆయన స్తుతించండి అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే 148వ కీర్తనలో కూడా రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు, ఇక్కడ వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి తిరస్కరిస్తే వాళ్ళు రాజులైనా భూపతులైనా అధికారులైనా వాళ్ళకి సంకెళ్ళు వేయటానికి, వాళ్ళ గొలుసులతోటి కట్టడానికి, వాళ్ళకి తీర్పు విధించడానికి ఏం చేశారు, ఆయన భక్తులకి అందరికీ ఘనత ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. సో ఆయన భక్తులకి అందరికీ ఘనత ఇదే, ఆయన భక్తులుగా ఉంటే ఘనత ఇదే. లోకంలో వాళ్ళు ఎంత దీనిలైనా అవ్వచ్చు, మనుషులు వాళ్ళని వీళ్ళు ఎవరో అనామకులు, ఊరు పేరు లేనాళ్ళు, వీళ్ళు లేకపోతే పేదవాళ్ళు, లేకపోతే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవుడేమంటున్నారు, ఆయన భక్తులైతే కనుక వాళ్ళకి ఏం ఘనత ఇస్తారంటే రాజుల్ని సంకెళ్ళతో బిగించడానికి, భూపతుల్ని గొలుసులతో బిగించడానికి, వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఆయన భక్తులకి ఘనతనిచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకేం ఘనత ఇచ్చాడంటే
ఆయన దీనుల్ని రక్షణతో అలంకరిస్తారు. ఆత్మీయంగా మేము దీనులు, యేసుప్రభు మాకు కావాలి, ఆయనే మా రక్షకుడు అని దీనత్వంతో ఉన్న వాళ్ళని ఆయన రక్షణతో అలంకరిస్తారు. ఇంకా మనం చెప్పాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, రెవల్యూషన్ చాప్టర్ 19, ఇక్కడ మళ్ళీ యేసుప్రభు శిష్యుడైన యోహాన్ గారు దర్శనంలో చూస్తున్నారు. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తంలో ముంచబడిన వస్త్రం అంటే ఆయన శిలువ మీద రక్తం కార్చారు కదా, దానికి సాదృశ్యంగా అంటే యేసు ప్రభు గారి గురించి చెప్తున్నారు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు దేవుని వాక్యమే, యేసుక్రీస్తే దేవుని వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుతాం కదా, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యేసుక్రీస్తు అంటే వాక్యమే, వాక్యం అంటే యేసుక్రీస్తు వారు. సో ఆయనకి నామం పెట్టబడింది, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడింది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన్ను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్తున్నది. వాడిగల ఖడ్గం అంటే ఆ నోట్లో నుంచి అంటే ఆయన వాక్యమే, ఆయన నోటి మాట అంతే. ఆయన పలికితే అయిపోతుంది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును, 2వ కీర్తనలో మాటలు. తర్వాత ఇక్కడ 149వ కీర్తనలో ఉన్న మాటలు, ఇనుపదండంతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అన్న నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూస్తే 17-18 వచనాలు, మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూసి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, తర్వాత ఆ బలమైన వాళ్ళు గుర్రాల మీద ఎక్కేవాళ్ళు, గుర్రాల మీద తోలేవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద కార్ల మీద తిరిగేవాళ్ళు అనుకుందాం మనం ఈ కాలంలో చూస్తే. వారి మాంసాన్ని తినటానికి దేవుని గొప్ప విందుకు కూడి రమ్మని ఆకాశ మధ్యమందు ఎగుర్చున్న సమస్త పక్షుల్ని పిలిచింది. ఇట్లా ఈ రాజులైనా భూరాజులైనా పెద్ద పెద్దవాళ్ళైనా అధిపతులైనా ఎవరైనా సరే యేసుక్రీస్తుని తిరస్కరిస్తే వాళ్ళకి పట్టే గతి ఇది. ఆయన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు, 1వ రాకడలో దీనుడిగా వచ్చాడు, శిలువ మీద మరణించారు, ఏదో చేతగానివాడు అది ఇది అని మనం వింటూ ఉంటాం. సో అలా చెప్పినప్పుడు ఏం చేయాలంటే మనం ఏయో చెప్పక్కర్లేదు, ఈ వాక్యం చదవాలంతే. ఈ వాక్యం చెప్పాలి, ఈ వాక్యం కంఠస్థం చేసి, బాబు ఆయన సెకండ్ టైం వస్తున్నారు, 2వసారి వస్తున్నారు, 2వసారి వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది కథ, జాగ్రత్త, మీ ఇష్టం అని చెప్పాలి అంతే. అది పనిచేస్తుంది తప్పకుండా. మనకి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఆయన వాక్యం ఒకసారి బయటకు వెళ్ళిందంటే అది ఆయన పని చేయకుండా తిరిగి వెళ్ళదు ఆయన దగ్గరికి. తప్పకుండా ఆయన పని సంపూర్ణం చేసే తిరిగి వస్తుంది. సో ఒకసారి ఆయన వాక్యం ఎవరో అయినా సరే ఆయన వాక్యం పలికామంటే అది మనలో గొప్పతనం కాదు, ఆయన వాక్యంలో ఉన్న శక్తి. ఆయన వాక్యం పలికాము అంటే కనుక తప్పకుండా పనిచేసి తిరిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళకి పట్టే గతి ఇది. మనం 2వ కీర్తనలో చదువుకుంటాం, ఇక్కడ చదువుతున్నాం. తర్వాత ఇంకా ముందు మనం చదివితే 20వ వచనం చదివితే, అప్పుడు ఆ మృగమును అంటే క్రీస్తు విరోధి, ఆనాడు అసలైన క్రీస్తు విరోధులు ఉంటాడు ఈ ప్రకటన గ్రంథంలో ఇక్కడ చదివేటప్పుడు. ఈనాడు క్రీస్తు విరోధులు చాలామంది ఉన్నారు.
అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా కానివ్వండి, క్రీస్తు విరోధులు చాలామంది ఉన్నారు. తర్వాత అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచి మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు. అంటే జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా గమనించండి. మృగము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎట్లాగో అట్లాగే సైతాన్ గాడు కూడా అదే కాన్సెప్ట్ని కాపీ కొడతాడు. ఎప్పుడైనా సరే సైతాన్ గాడికి సొంత తెలివితేటలు లేవు, అన్నీ దేవుడి దగ్గర నుంచి అన్నీ కాపీనే. వాడిని అనుసరించే వాళ్ళు కూడా అదే పని, అంత కాపీ కొడతారు, అంటే కాపీ కొట్టడం. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎట్లాగో అట్లాగే వీడు కూడా ఆ క్రీస్తు విరోధి, తర్వాత అబద్ధ ప్రవక్త, ఇట్లా కాపీ కొడతాడనమాట. అబద్ధ ప్రవక్త అంటే వాడు ఏం చేస్తాడంటే ఈ క్రీస్తు విరోధిని పూజించడానికి, లేకపోతే వీడిని వెంబడించడానికి, లేకపోతే వీడికి భజన చేయడానికి జనాలందరినీ మభ్య పెడతాడు. ఆలోచన చేయండి. సో మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలా మీడియా అంటే ఈ టీవీ మీడియా కానీ, యూట్యూబ్ మీడియాలు కానీ చాలా చూస్తున్నాం. ఇవన్నీ అబద్ధ ప్రవక్త లాంటివి అనమాట. అంటే ఎవడో ఒకరిని వెంబడించడానికి, క్రీస్తు విరోధిని వెంబడించడానికి మభ్య పెడతా ఉంటారనమాట వాళ్ళు. అంటే తప్పుడు సమాచారం, అబద్ధాలు ప్రజల్లోకి ప్రచారం చేస్తూ ఉంటారు. అది కాన్సెప్ట్. అర్థమైందేమో మీకు? అంటే ఒకడు ఉంటాడు, వాడికి బాగా భజన చేయటానికి, వాడిని బాగా పొగడటానికి, వాడిని బాగా వెంబడించడానికి ఈ అబద్ధ ప్రవక్త లాంటి అబద్ధాలు చెప్పే మీడియా, అంటే ఈ టీవీ ఛానల్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఏమన్నా అన్నీ అబద్ధాలని సమాజంలోకి, ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. వీడు గొప్ప, వీడిని వెంబడించండి, వీడిని భజన చేయండి, వీడిని గొప్ప చేయండి, వీడు గొప్పవాడు అనండి అని అందరినీ మభ్య పెడతాడు. సో అదే కాన్సెప్ట్. సైతాన్ గడు ఎప్పుడు కాపీ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎట్లాగో అట్లా వీడు కూడా అలా కాపీ కొడతాడనమాట. అందుకే ఇక్కడ మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరూ గంధకంతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడ్డారు. సో అలా చేసే వాళ్ళకి గతి ఇదే, నరకం. అగ్నిగుండంలో పడవేయబడతారు, లేకపోతే ఈ లోకంలో కూడా గొలుసులతో కట్టబడతారు. ఎవడైతే ప్రజల్ని మోసం చేస్తాడో, ఎవడైతే ప్రజల్ని ఇబ్బందులు పెడతాడో, ప్రజల మీద దౌర్జన్యం చేస్తాడో, అట్లా వీళ్ళంతా అబద్ధాలు చెప్పి వాడికి భజన చేసేటట్టుగా వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తల్లాగా ఈ మీడియా కానీ, ఛానళ్ళు కానీ ఎవడైతే చేస్తారో వాళ్ళకి జరిగే గతి ఇది బైబిల్ ప్రకారం. సో అయితే ఇలాంటి వాళ్ళకి కూడా శిక్ష విధించే, తీర్పు విధించే గొప్ప ధన్యత, ఘనత ఆయన భక్తులకి మాత్రం దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. 149వ కీర్తన లాస్ట్ వచనంలోనేమో ఆయన భక్తులకి ఆయన ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు, అంతే కదా? 149వ కీర్తన లాస్ట్ వచనంలో ఆయన తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించున్నాడు. హీ హాజ్ రేజ్డ్ అప్ అ హార్న్ ఫర్ హిజ్ పీపుల్. శృంగము అంటే ఒక ఘనత, ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారం, ఆ ఘనత ఏంటంటే ఇక్కడ ఈ 149వ కీర్తన ఈ లాస్ట్ వచనాల్లో, అంటే రాజులకైనా ఎవరికైనా యేసుక్రీస్తుని తిరస్కరించే వాళ్ళకి, రాజులు, ప్రజలు అందరికీ తీర్పు విధించడానికి, వాళ్ళని గొలుసులతో బంధించడానికి, సంకెళ్ళతో బంధించడానికి దేవుడు ఆయన ప్రజలకి, ఆయన భక్తులకి ఘనత ఇచ్చారు. కాబట్టి యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం నిజంగా ఆయన భక్తులుగా ఉంటే మనకు కూడా ఈ ఘనతను ఆయన ఇచ్చారు. కాబట్టి సంతోషించి, ప్రహర్షించి, ఆయన స్తుతించి ఆరాధన చేద్దాం. మనం అందరం లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి దేవుడిని స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమెన్.